అండ్ రీసెంట్ గా ఒక చిన్న సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ Hmm. హార్దిక్ పాండ్యా, Hmm. సో మీకు ఇష్టమైన రోహిత్ శర్మ గారిని 4 బౌండరీ దగ్గర అటు ఇటు ఇటు అటు ఫీల్డ్ ప్లేస్మెంట్స్. యా, సో అవన్నీ బాగా ట్రోల్ అయ్యాయి. అవును. Like, నాకు తెలిసి ఉన్నారా మీరు అక్కడ మ్యాచ్ జరిగేటప్పుడు? నేను లేనండి ఆ Ah. మ్యాచ్ జరిగేటప్పుడు. బట్ చూసిన తర్వాత ఐ మీరు థింక్ అలా- హైదరాబాద్ లోనే కదా జరిగింది అది. Ah. దానికంటే ముందు మ్యాచ్. దానికంటే ముందు మ్యాచ్ match. ఐ థింక్ నాకు అవును, తెలిసి దానికంటే అవును. ముందు మ్యాచ్. Hmm. బట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ ని అయితే నేనేమనుకుంటాను అంటే అండి, వీడియోస్ లో ఒక రకమైన సాడ్ మ్యూజిక్ వేసేసి మనం ఏదైనా విజువల్స్ చూపిస్తే జనాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతా ఉంటారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఆన్ ఫీల్డ్ జరిగేది అది ఉండదు. Ah. రోహిత్ శర్మని కాదని ముందుకెళ్లే అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా హార్దిక్ పాండ్యాకి? ఐ డోంట్ థింక్ సో. Hmm. కరెంట్ ఇండియన్ క్యాప్టెన్ అండి, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి లీడ్ చేస్తున్నాడు తను. ఓకే, సో ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి కొన్ని విజువల్స్ వేసి ఏదో జాలి క్రియేట్ చేయడానికి, అది రోహిత్ శర్మ చేశాడు, ఆయన చేసింది కాదు. ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో ఒక కంటెంట్ జనరేట్ అవ్వడానికి అలాంటివన్నీ వేస్తుంటారు అనేది నా ఒపీనియన్. బట్ రోహిత్ శర్మని కాదని వెళ్ళేంత ధైర్యం ఇంకా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. ఓకే, బట్ రోహిత్ కెప్టెన్ అయి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఇంకా నాకు కూడా ఉంది. హార్దిక్ పాండ్యాకి ఇది కాదు రైట్ టైం, రాంగ్ టైమ్ లో చేశారు ముంబై ఫ్రాంచైజీ అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, యా. అంటే ఇంకా మీరు ఈ ఫీల్డ్ లో, ఇప్పుడున్న మీ ఫీల్డ్ లో నేను ఇంకా రీచ్ అవ్వాలి, Hmm. నేను ఇంకా హైట్స్ కి వెళ్ళాలి Hmm. అని ఈ టైప్ లో ఏమన్నా ఉందా? లేదండి, ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వేర్ ఐఎమ్ టుడే, వాట్ ఐఎమ్ టుడే. నేను ఇక్కడి వరకే ఉండగలుగుతానంటే ఇదే చాలు. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ఏదో అయిపోవాలి అని లేదు. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు మనం అది రీచ్ అవ్వకపోతే ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. సో నేను ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను అంతే. వేరెవర్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళంతే. ఇఫ్ యు ఆర్ హ్యాపీ హ్యాపీ అంతే. హ్యాపీ హ్యాపీ లేకపోతే ఏదో ఇది చేసేయాలి అది చేసేయాలి ఎప్పుడు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు అంత పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని, ఎయిమ్స్ పెట్టుకుని నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. జరుగుతూ ఉంటుంది అంతే. అంతే. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇండియా గారు మీరు ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. మాకు ఎక్కువ చూస్తే సుమ గారు, లేకపోతే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. మీరు చాలా రేర్. ఎక్కడో ఇయర్ లో ఒక 4 సినిమాలు లేకపోతే 3 సినిమాలకు మాకు కనిపిస్తూ ఉంటారు. అంటే రీసెంట్ గా కూడా ఒక 2-3 సినిమాలకి చూసి చాలా రోజుల తర్వాత వచ్చారు అన్నట్టు మేము ఫీల్ అయ్యాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఏదైనా ఒక మూవీ లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం నచ్చితే మీరు చేస్తారా, లేకపోతే బిజీగా? లేదండి, నేను 2018 ముందు వరకు, నేను బాంబేకి కంప్లీట్ గా మూవ్ అయ్యే ముందు వరకు నేను రెగ్యులర్ గా ఇక్కడ మూవీ ఈవెంట్స్ చేశాను. నేను ఇక్కడ నుంచి ఎప్పుడైతే బాంబే షిఫ్ట్ అయ్యానో, మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి దే హ్యాడ్ ఎన్ ఇష్యూ, దే టోల్డ్ మీ మీరు బాంబే వెళ్ళిపోతే ఎలా అండి, అదండి ఇదండి అని. బట్ నేను ఆ టైంలో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అటు మూవ్ అయ్యాను. ఆ టైంలో మిగతా యాంకర్స్ కి మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ ఈవెంట్ టిల్ డేట్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంది అని అంటే మాత్రం అది సుమా గారికే వెళ్తుంది ఆబ్వియస్లీ. ఇంకా వేరే యాంకర్స్ ఎవరు కన్సిడర్ చేయరు వాళ్ళు. సో సుమా గారికే వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా మిగతా వచ్చిన మూవీస్ లోంచి ఓకే నాకు ఇది. అయితే నేను బాంబేకి వెళ్లే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టన్ అమౌంట్, ఇప్పుడు ఒక 1 lakh అనుకున్నాం అనుకోండి, అంత చార్జ్ చేసాం అనుకోండి, నేను రిటర్న్ వచ్చేసరికి మరి ఇక్కడ ఏ యాంకర్స్ చేశారు ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ దాంట్లో 10% కి పడిపోయింది ఇప్పుడు. సో నేను ఆ ప్రైస్ కి చేసి వెళ్ళానే, ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఈ ప్రైస్ కి చేయాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో కొన్ని రోజులు నేను చేయలేదు, ఈవెంట్సే చేయలేదు. ఇంకా ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే, నేను కొంతమంది యాంకర్స్ ని ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నేను ఈవెంట్స్ చేస్తాను, నేను కనిపిస్తే చాలు అని కొంతమంది యాంకర్లు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకేంటి, మాకు ఈవెంట్ వరకు నడిచిపోయిందా, వాళ్ళతో చేయించేసుకుందాం అని వీళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ర్యాట్ రేస్. నాకు ఏదైనా ఒక ఈవెంట్ కరెక్ట్ గా అనిపించింది, అది నేను చేయగలుగుతాను, మేబీ నేను అక్కడ ఫిట్ అవ్వగలుగుతాను, మనకి ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటే నేను చేద్దామని డిసైడ్ అయ్యా. లేదంటే లెట్ మీ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దాట్. ఓకే, మీకు ఇవి మూవీ ఈవెంట్స్ చేయటం కష్టంగా అనిపిస్తుందా, లేకపోతే క్రికెట్ హోస్టింగ్ చేయడం కొంచెం? క్రికెటే కష్టం అండి. మూవీ ఈవెంట్స్ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఒక్కొక్క గ్యాప్ ఏదైనా వచ్చినా కానీ మనం టక అని చెప్పి ఏదైనా మాట్లాడేయచ్చు, మనం నచ్చినట్టు ఉండొచ్చు. బట్ క్రికెట్ అలా కాదు. ఒకసారి ఏదైనా నంబర్ మిస్ అయినా, ఓకే, ఒక స్టాట్ మిస్ అయినా కానీ చూసే జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు. వాళ్ళకి క్రికెటర్స్ అంటే దేవుళ్ళలాగా. సో వాళ్ళకి ప్రతి స్టాట్ తెలుసు, ప్రతి లెక్క తెలుసు. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా కానీ గాన్. ఈవెన్ మూవీ ఈవెంట్స్ కూడా మనం కాస్ట్ అండ్ క్రూ అందరినీ గుర్తుపెట్టుకుని చేసేంత వరకు ఓకే. దాని తర్వాత మధ్యలో కింద వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి అది ఏదైనా కానీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఆల్వేస్ టఫ్ కంపేర్ టు ఎంటర్టైన్మెంట్. విద్యా గారు మొత్తం ఒక 10 years కెరీర్ కదా మీ, హోస్ట్, మోడలింగ్ అన్ని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మోర్ దెన్ 10. ఈ 10 years లో ప్రొఫెషనల్ పరంగా ఎప్పుడైనా మీరు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదైనా ఒక విషయంలో ఎందుకు వచ్చాను నేను అసలు ఈ ఫీల్డ్కి, చక్కగా ఇంట్లో
ఆ టైప్ లో ఎప్పుడైనా హట్ అయ్యారు? ఎందుకు వచ్చాను అని ఫీల్ అవ్వలేదు కానీ బట్ ప్రొఫెషనలీ ఎస్, ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫీల్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి వర్క్ లో. కొన్నిసార్లు పీపుల్ ట్రైంగ్ టు రీప్లేస్ యూ, అంటే అది మన వర్క్ పరంగా రాదు. కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ఈగోకి తీసుకుంటారు. ఓ ఈవిడ పెద్ద ఎక్కువ అనుకుంటుందా ఏంటి, ఈవిడ తీసి పక్కన పెడదాం అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్ చూపిద్దాం అని అనుకుంటుంటారు. సో ఐ హ్యావ్ మై వేస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు థింగ్స్. సో అట్లా కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా అనిపించినవి ఉంటాయి కానీ బట్ అదర్వైజ్ లేదు. కొన్నిసార్లు ఏమో ఓకే ఈ అమ్మాయి అంత టాలెంటెడ్ కాదే బట్ దే స్టిల్ గోయింగ్ విత్ హర్ అని కూడా అనిపిస్తుంటది వేరే వాళ్ళతో. మనకి ఎందుకు రాలేదు అని కూడా అనిపిస్తుంటది. బట్ అది ఎప్పుడు కూడా వర్క్ కి ఆపేయాలి అని అయితే నేను అనుకోను. నీకు ఏదైతే రాసి పెట్టుందో వాట్ ఎవర్ యు ఆర్ డెస్టిన్డ్ అది చేసుకుంటూ వెళ్ళిపోతే అని అనిపిస్తుంది. కానీ అంత కాంట్రవర్షియల్ గా లేకపోతే అంత నెగటివ్ థింకింగ్ ఎప్పుడు రాలేదు చందు, ఎప్పుడు రాలేదు. అంటే ఫస్ట్ నుంచి ఫీల్ లో మీరు చాలా సీరియస్ గా ఉంటారు. అంటే చాలా మందికి ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి ఎవరైతే అవకాశాలు ఇస్తున్నారో వాళ్ళని మనం కొంచెం ఎంటర్టైన్ చేసేలాగా బిహేవ్ చేయాలి, ఎంటర్టైన్ చేసేలాగా మాట్లాడాలి అని చెప్తారు. అని విద్య గారు ఏం చెప్తారు? నేను అస్సలు చేయొద్దని చెప్తా. నేనేం చెప్తానంటే టాలెంట్ ఉంటే ఒకవేళ మీకు వాళ్ళతో మాట్లాడాలని ఉందనుకోండి, ఫ్రెండ్షిప్ చేయాలని ఉందనుకోండి, వెళ్ళి చేయండి, తప్పులేదు. బట్ అవకాశాల కోసం క్లోజ్ గా ఉండాలి, అవకాశాల కోసం అది నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఎందుకంటే అలా నేను చేయకపోయినా ఇంకా నాకు వర్క్ వస్తుంది అని అంటే సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర ఒక టాలెంట్ ఉంది, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నానే కదా దాని అర్థం. సో ఇన్ ద సేమ్ వే అది ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. కొంతమంది ఏమో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు, కొంచెం ప్లీజింగ్ గా వాళ్ళతో బాగుంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నేను అలా ఎప్పుడు ఎవరితో లేను కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీబడి టు డూ దట్. మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఫ్రెండ్షిప్ చేసుకోండి, లేదంటే లేదు. ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను ఈ రోజు ఈ ఈవెంట్ చాలా బాగా చేశాను, లేదా ఈ రోజు ఈవెంట్ ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, ఎక్కడో కొంచెం తక్కువైంది అలా అనిపించిన ఈవెంట్స్ ఏమన్నా? అన్ని అయ్యా గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. చాలా బాగా చేశాను అనిపించిన మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ సిఎస్కే చేసిన ఈవెంట్, ధోని ఈవెంట్ అనగానే నాకు అసలు 1 డే ముందు నిద్ర పట్టలేదు. అసలు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ ఫుల్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ వేసింది. కానీ బట్ ఈవెంట్ చేసి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వస్తే చాలా చేసాం. అందులో నాకు బాగా గుర్తుండేది ఓ బేబీ, నేను ఝాన్సీ అక్క చేసాం. నేను సమాంత లాగా, ఝాన్సీ అక్క వాజ్ లక్ష్మి గారు లాగా చేసాం అనమాట స్టేజ్ మీద. అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చాలా చేసాం. రీసెంట్ గా బేబీ వరకు బేబీ కూడా చేసా. సో అన్ని గుడ్ ఈవెంట్స్. కొన్ని సందర్భాల్లోనేమో ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అట్లాంటివి ఏవైనా ఇచ్చుంటే ఇది ఇలా చెప్పాను అని, అది నేను చెప్పకపోయినా కానీ అక్కడ మధ్యలో ఈవెంట్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తీసుకొచ్చేసి ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఈయన క్రియేటివ్ కాదు ఎగ్జిక్యూటివ్ అని అన్నప్పుడు అటు ఇటు అయినప్పుడు ఐ ఫీల్ బ్యాడ్. ఓకే ఇంకా బెటర్ హోంవర్క్ చేసి వెళ్ళాల్సి చిన్న మిస్టేక్స్ అంతే, చిన్నవే. బట్ ఎప్పుడు నాకు తెలిసి నా కెరీర్ లో బ్లండర్స్ జరిగింది ఎప్పుడు జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐ థింక్ చాలా రోజుల తర్వాత కదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎప్పుడో 6 years బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్. సో ఎనీవే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు. అండ్ నేను అడగగానే కొంచెం టైం తీసుకున్నా కూడా మళ్ళీ మీరే కొంచెం అవును ట్రావెల్ చేస్తూ అటు ఇటు అసలు కుదరలేదు. ఐ ఫెల్ వెరీ బ్యాడ్. చందు మెసేజ్ చేస్తా ఉంటే మళ్ళీ నేను సరే ఎలా అన్నా కానీ కలవాలి, ఫినిష్ చేసేయాలి, బకెట్ లిస్ట్ లో ఉంది, వెంటనే ఫినిష్ చేయాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిమ్మల్ని అప్కమింగ్ ఈవెంట్స్ లో చూసాం, క్రికెట్ కామెంటరీగా చూసాం, మూవీస్ లో కూడా మంచి ఆర్టిస్ట్ గా, యాక్టర్స్ గా చూడాలని మా ఒపీనియన్. మరి అది తెలియదు కాబట్టి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.